హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పొద్దున్నే లేచాను, పూజ అన్నీ చేసుకున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే మామూలుగా అయితే రోజు ఇడ్లీ దోశ ఏదో ఒకటి పెడతాను. ఈరోజు అవకాడో ఇంట్లో ఉందని నేనైతే టిఫిన్కి అయితే ఏం ప్రిపేర్ అయితే చేసుకోలేదు. 3 డేస్ నుంచి పిల్లలైతే మమ్మీ అవకాడో శాండ్విచ్ చేసి పెట్టు అని అడుగుతున్నారు, కానీ నాకైతే వీలు అవ్వలేదు, అంత టైం దొరక్క చేయలేదండి. ఇంకా ఈరోజు అయితే ఇంట్లో అంటే ఒకరు ఉంటే ఒకరు ఉండట్లేదు, అందుకే ఇవాళ అందరు ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. అంటే పాపకు 10th క్లాసెస్ నడుస్తున్నాయి. ఇంక ఈరోజు నుంచి అయితే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా అందరు ఉన్నారు కాబట్టి శాండ్విచ్ అయితే చేసి పెట్టాలనుకున్నాను. ఒక 3 అయితే ఉన్నాయండి, 3 తెచ్చారనమాట శాండ్విచ్. నేను ఫస్ట్ టైం కదండి, సెకండ్ టైం అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా నచ్చింది. ఇది సెకండ్ టైం అండి. మామూలుగా మనం అవకాడో మామూలుగా తినాలంటే అస్సలు తినలేమండి, నాకైతే నచ్చదండి. అది ఏందో ఒక చప్పగా ఉంటుంది, అసలు తినాలని కూడా నాకు అనిపించదు, నాకైతే అస్సలు నచ్చదు. ఇలా శాండ్విచ్ కానీ చేసుకున్నామంటే మా పిల్లలు నేను చాలా ఇష్టంగా తింటామండి. ఫస్ట్ టైం పెడదాం అనుకున్నా కానీ అది వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇంకా సెకండ్ టైం చేశాను కాబట్టి పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 3కి అయితే ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది. ఇంకా అక్కడ ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ తీసుకొని సన్నగా తరిగేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు టమాటో కూడా వీలైనంత వరకు సన్నగా చాప్ చేసేసుకోండి. కట్ చేసి అయితే వేసుకున్నానండి. ఇక్కడ ఒక లెమన్ వరకు మొత్తం ఒక మీడియం సైజు లెమన్ జ్యూస్ అయితే తీసేసుకున్నాను. అలాగే చాట్ మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే తీసుకున్నా. ఎందుకంటే చాట్ మసాలా మనకు పుల్ల పుల్లగా తగులుతుంది, నాకైతే ఈ చాట్ మసాలా వేస్తే చాలా ఇష్టం అనమాట. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి చూసి. నాకైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ అయితే పట్టింది. ఇదంతా మొత్తంగా కలుపుకోవాలండి. వీలున్నంత వరకు స్పూన్ తోటి స్మాష్ చేసుకున్నా పర్వాలేదు. అవకాడో పండిపోయి ఉంటే ఊరికనే స్మాష్ అవుతుంది, లేదు అనుకుంటే మిక్సీలో అయినా చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి ఇలా స్పూన్ తోటి అయితే స్మాష్ చేసేసుకుంటే మొత్తంగా కలిసిపోతుంది. ఆనియన్స్ కానీ టమాటా కానీ ఇప్పుడు మనం వేసిన ఏవి కూడా ఈ చాట్ మసాలా కానీ కరెక్ట్ అన్నీ కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. నేనైతే బ్రెడ్ అయితే ఇక్కడ ఆల్రెడీ కాల్ చేసుకున్న టోస్ట్ చేసేసాను అనమాట. చేసేసి ఇవన్నీ కలిపాం కదా, ఇంకా మనం బ్రెడ్కి స్టఫ్ పెట్టేసి ఇక్కడ బ్రెడ్ కూడా నేను మిల్క్ బ్రెడ్ ఉంటే తీసుకొని మీ ఇష్టం. నేనైతే బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. అవకాడో చాలా హెల్త్కి మంచిది అంటారు కదా, నేనైతే డైరెక్ట్గా ఫ్రూట్ ఇస్తే అస్సలు ఇష్టంగా ఎవ్వరు తినరండి. అంటే నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు కూడా ఏంటి ఇది ఇలా ఉంది, ఏం బాగుంది అనుకున్నాను, కానీ ఇలా శాండ్విచ్ ట్రై చేసినప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం ఒక బ్రెడ్ ప్యాకెట్ అంతా పట్టిందండి స్టఫ్. అంటే 3 తీసుకున్నాను కదా నేను, కరెక్ట్గా ఈ బ్రెడ్ ప్యాకెట్ ఎంత ఉందో అంత అయితే వచ్చేసింది శాండ్విచ్కి నాకు. అంటే మేము ఉండడం కూడా ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నాము, అందరికీ 2 వచ్చాయన్నమాట. ఇలాగైతే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరం తిన్నాము. అంటే ఈ సాటర్డే అనమాట, ఇది ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మామూలుగా అయితే ఇడ్లీ దోశ ఏదో ఒకటి పెడుతూ ఉంటాను కదా, ఈరోజు అసలు కుదరలేదు, పెట్టలేదు. ఇంట్లో పనే సరిపోయింది కాబట్టి ఇంకా ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారని ఈ శాండ్విచ్ అయితే చేశానండి. చాలా బాగుంటుంది. మీరు కానీ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి అండి. పిల్లలకి ఇలాంటి అంటే డైరెక్ట్గా మనము తినలేరు, వాళ్ళు తినరు కాబట్టి ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి వెరైటీగా ట్రై చేస్తే తింటుంటారు, హెల్త్కి కూడా మంచిది అంటారు కదండి. ఇంకా అందుకని నేను ఇలాగైతే ట్రై చేశానండి. నాకైతే చాలా అంటే శాండ్విచ్లోనే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.